This video is brought to you by AKSIAS. సో నిన్న అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సరు ప్రైడ్ ఆఫ్ మున్నార్ అని దేన్ని అంటారంటే నీలగిరి తాహర్. నీలగిరి తాహర్ అంటే అది మీకు ఒక దుప్పి టైప్లో ఉంటుంది జంతువు. ఈ నీలగిరి మౌంటైన్స్ ఉన్నాయి కదా మనకి కొండలు, ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కలిసేటటువంటి ఒక చోటుకి దగ్గరలో ఉంటుంది నీలగిరి. ఆ నీలగిరి దగ్గర ఉన్నటువంటి ఆ నీలగిరి తాహర్ అనే జంతువుని ప్రైడ్ ఆఫ్ మున్నార్ అంటారు. ఈ మధ్యకాలంలో ఐయుసిఎన్ లిస్ట్లో అది ఎండేంజర్డ్, అంటే ఇంకా కొంతకాలం పోతే అది కూడా అంతరించిపోతుందని అర్థం అన్నమాట. సో అది ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ న్యూ ట్రైబ్స్ ఇన్ ద ఎస్టీ లిస్ట్. మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని కొన్ని ఉన్నాయి. జనరల్గా మనకి రాజ్యాంగంలోనే వెనకబడినటువంటి వర్గాలను గుర్తించడం జరిగింది ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 ప్రకారం. అయితే ఈ గుర్తించబడినటువంటి కొందరు ఎస్సీ అలాగే ఎస్టీ, ఎస్సీ అంటే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ కులాలు, ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ తెగలు, వీళ్ళకి మనం రిజర్వేషన్స్ అనేటటువంటివి ఇస్తున్నాం. ఈ దేశంలో 22.5 వరకు రిజర్వేషన్ ఉంది. అయితే కొన్నిసార్లు ఈ ఎస్టీ జాబితా అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఈ ఎస్టీ జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని తెగల జాతులను ఈ లిస్టులో కలుపుతారు, కొన్నిసార్లు తీసేయచ్చు కూడా. తీసేయడం అనేటటువంటి సాధారణంగా జరగదు, ఎందుకంటే రాజకీయాలు దానికి చాలా ముడిపడి ఉన్నాయి కాబట్టి. బట్ కలపడం అనేటటువంటిది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఈ మధ్యకాలంలో ఒక 4 తెగలను ఈ ఎస్టీ లిస్ట్లో జాబితాలో కలపడం జరిగింది. సో అదే మీకు ఇక్కడ న్యూస్లో ఇచ్చారు. క్యాబినెట్ అప్రూవ్స్ ఎడిషన్ ఆఫ్ 4 ట్రైబ్స్ ఇన్ హిమాచల్, తమిళనాడు, ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాలకు చెందినటువంటి 4 తెగల జాతులను ఈ ఎస్టీ లిస్ట్లో కలపడం జరిగింది. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బెట్టా కురుబా కర్ణాటకలో ఉంటారు వాళ్ళు, అలాగే కదు కురుబా కమ్యూనిటీ, ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా యూనియన్ క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇందులో కలపడం జరిగింది. అలాగే మనకి ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు అర్జున్ ముందా అని, సో ఈయన అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు న్యూస్లో ఇది ఎందుకు ఉంది ఆల్రెడీ చెప్పాను. 4 ట్రైబల్ గ్రూప్స్, ఆ కలిపినటువంటి తెగలు ఆ పేర్లు ఏంటి అది ఎగ్జామ్లో అడుగుతాడు. అసలు ఈ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్కి సంబంధించి చారిత్రాత్మక పరిశీలన ఒకసారి చూద్దాం మనం. అసలు ఏం జరిగింది మన కాన్స్టిట్యూషన్ అంటే 1948లో మనకి 1949లో రాజ్యాంగం రాకముందు, 1947 ముందు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే స్వాతంత్రానికి ముందు అసలు ఏం జరిగింది, అలాగే రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఏంటి, ఒకవేళ ట్రైబల్స్ గ్రూప్స్ని కలపాలన్నా తీసేయాలన్నా ఎలా, దానికి సంబంధించిన క్రైటీరియా, భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్ని తెగలను లేదా కులాలను ఈ ఎస్టీల్లో కలిపాము, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం చూడబోయేటటువంటి అంశం. న్యూస్లో ఎందుకు ఉంది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. 4 ఈ ట్రైబల్ గ్రూప్స్ని, కొత్త ట్రైబల్ గ్రూప్స్ని ఇందులో కలిపారని చెప్పేసి. ఎవరెవరిని కలిపారు ఆల్రెడీ మీకు ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హట్టి ట్రైబ్, వీళ్ళు ట్రాన్స్గిరి ఏరియా ఆఫ్ సిర్మూర్ డిస్ట్రిక్ట్, సిర్మూర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్లో ఒక కొండ ప్రాంతం నుంచి మరొక కొండ ప్రాంతానికి ఎప్పుడు కూడా వలస వెళుతూ ఉండేటటువంటి ఒక తెగ జాతి వారు, వీళ్ళని హట్టి ట్రైబ్ అంటారు. ఈ హట్టి ట్రైబ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ని ఎస్టీ లిస్ట్లో జాబితాలో కలిపారు. అలాగే నరికోవార్, వీళ్ళు తమిళనాడులో ఉండేటటువంటి ట్రైబ్, పశ్చిమ కనుమల్లో ఉంటారు వీళ్ళు. సో వీళ్ళని కూడా కలపడం జరిగింది. అదే తమిళనాడులో కురువీకరణ్ అనేటటువంటి మరొక ట్రైబల్ గ్రూప్ ఉంది. ఈ కురువీకరణ్ ట్రైబల్ గ్రూప్ని కూడా జత చేశారు. అలాగే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బింజియా అనేటటువంటి ఒక గ్రూప్ ఉంది. అంటే ఇది మీకు ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి టచ్ అయి ఉంటుంది ఈ ఛత్తీస్గఢ్ అనేటటువంటిది. ఆ ఏరియాలో బ్రతికేటటువంటి ఒక ట్రైబ్ మీకు బింజియా అనేటటువంటి ట్రైబ్. ఎగ్జామ్లో కొన్నిసార్లు ఏమడుగుతాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఈ దీనికి దానికి ఇచ్చాడు అనుకోండి, అయిపోయా క్వశ్చన్. సో జాగ్రత్తగా బట్టి కొట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. వీటిని అయితే బట్టి కొట్టాలి, ఎందుకంటే ఈ ట్రైబ్స్ని అర్థం చేసుకోవడం ఏమి ఉండదు, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద నేమ్స్. అయితే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో 341 ఆర్టికల్, 342 ఆర్టికల్, ఈ 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ 341 షెడ్యూల్డ్ కులాల గురించి చెప్తుంది, 342 షెడ్యూల్డ్ కాస్ట్ల గురించి చెప్తుంది. నేను 342 తెచ్చాను, ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాబట్టి. 341 ట్రైబ్స్ అని ఎక్కడ
ఎక్కడెక్కడ వచ్చిందో ఆ ప్లేస్లో కాస్ట్ అని వస్తుంది. సో 342 ప్రకారం మనకి ఏం చెప్తుంది? ద ప్రెసిడెంట్ మే విత్ రెస్పెక్ట్ టు ఎనీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, అంటే ఏ రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి ప్రెసిడెంటే ఒక ట్రైబల్ లిస్ట్ లేదా ఒక ట్రైబ్ని ఇంక్లూడ్ చేయాలన్నా ఎక్స్క్లూడ్ చేయాలన్నా ప్రెసిడెంట్కే పవర్ ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక పర్టికులర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్స్ గురించి కనుక ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటూ ఉంటే రాష్ట్రపతి ఆ రాష్ట్ర గవర్నర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే ఆ లిస్టులో మార్పులు చేర్పులు అనేటటువంటివి చేస్తారు. అలాగే ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ షెల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ బీ డీమ్డ్ టు బి ద షెడ్యూల్ ట్రైబ్స్. మధ్యలో ఇలాగా చుక్కలు ఎందుకు పెట్టానంటే ఇంత ఉన్నది చాటభారతం, అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతాడు? ఆర్టికల్ 342 దేనికి చెందింది? షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంతకుమించి లోపలికి వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా ఇక్కడ రాసిన 4 లైన్లు సరిపోతాయి మీకు. సో ఎగ్జామ్కి ఏం కావాలో అదే చూద్దాం, అంతకుమించి అవసరం లేదు. 341 ఏమో షెడ్యూల్ కులాల గురించి చెప్తుంది. అక్కడ కూడా సేమ్ కండిషన్, ప్రెసిడెంటే నోటిఫై చేస్తారు విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ద గవర్నర్. అలాగే అందులోనే క్లాజ్ 2, పార్లమెంట్ మై బై లా ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్. ముందు ప్రెసిడెంట్ అనేటటువంటి రాష్ట్రపతి ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ బి డీమ్డ్ టు బి షెడ్యూల్ ట్రైబ్స్, అంటే అందులో అసలు ఈ లిస్ట్ అనేటటువంటి దాంట్లో ఇంక్లూడ్ చేయాలా వద్దా ఇవన్నీ కూడా మొదట చూసేటటువంటిది ప్రెసిడెంట్ అయితే దాన్ని చట్టంగా రూపొందించిన తర్వాత మాత్రమే ఎక్స్క్లూజన్స్ ఇంక్లూజన్స్ చేయొచ్చు. అంటే ముందు ప్రెసిడెంట్తో స్టార్ట్ అవుతుంది, పార్లమెంట్ చట్టంతో ఎండ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రెసిడెంట్తో మొదలవుతుంది, ప్రెసిడెంట్తో ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఏ చట్టం అయినా కూడా అది చట్టంగా, బిల్లు చట్టంగా మారాలంటే ప్రెసిడెంటే సంతకం పెట్టాలి. సో ప్రెసిడెంట్తో ప్రారంభమవుతుంది, ప్రెసిడెంట్తో ఎండ్ అవుతుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దీనికి సంబంధించినటువంటి చారిత్రాత్మక పరిశీలన. అసలు మన దేశంలో రిజర్వేషన్స్ రావడానికి అలాగే ఎస్సీ ఎస్టీ అనేటటువంటి పేర్లను మనం తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే డిస్క్రిమినేషన్. మన దేశంలో ముఖ్యంగా ఈ కుల వ్యవస్థ అనేటటువంటిది మొదలైనటువంటి కాలంలో చాలామంది లేటర్ వేదిక్ పీరియడ్ అని చెప్తూ ఉంటారు. ఆ లేటర్ వేదిక్ పీరియడ్లో మనకి ఎప్పుడైతే ఈ కులాలు అంతకుముందు వరకు మనకి వర్ణాలు ఉండేవి. అంటే మనకి జనరల్గా చూడండి, సంస్కృతంలో ఒక పదం ఉంటుంది, జన్మతాజాయహే శూద్ర సంస్కారణాజాయహే ద్విజ. అంటే పుట్టుకతో ప్రతివాడు శూద్రుడే, వాళ్ళ సంస్కారాన్ని బట్టి ద్విజులు అవుతారు. ద్విజ అంటే ఏంటి? మొదట వచ్చేటటువంటి 3 వర్ణాలు, క్షత్రియాస్, వైశ్యాస్, బ్రాహ్మిన్స్, ఈ ముగ్గురిని కూడా ద్విజ అంటారు, అంటే ట్వైస్ బార్న్. అందుకే వాళ్ళు ఉపనయనం వేసుకుంటారు. ఈ ఉపనయనం అనేటటువంటిది వాళ్ళ సంస్కారాలు, అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి కొన్ని విషయాల వల్ల ద్విజులు అవుతారు అని చెప్పి మనకు వస్తుంది. అయితే తర్వాత ఏమైందంటే మనకి వర్ణ సిస్టమ్ పోయి కాస్ట్ సిస్టమ్ వచ్చింది. అంటే మీరు నేర్చుకున్నటువంటి సంస్కారం వల్ల మీరు ద్విజులు అవడం కాదు, మీరు పుట్టుకతోనే మీ తాలూకా కులం అనేటటువంటిది నిర్ణయించబడుతుంది. ఇందులో భాగంగా కొన్ని కులాలను మనం వెనకబడినటువంటి కులాలుగా చేయడం జరిగింది. అవి చాలా కారణాల వల్ల కావచ్చు. ఎందుకు జరిగింది అనేటటువంటి అంశాన్ని నేను ప్రస్తావించట్లేదు. అయితే మనకి 1930లు 1920లోనే ఈ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది దీన్ని ఎలా అయినా సరే అంతరింప చేయడానికి చాలామంది కంకణం కట్టుకున్నారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటి వ్యక్తులు 2. ఒకటి బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన రాజకీయపరమైనటువంటి ఒక సొల్యూషన్, పరిష్కార మార్గాన్ని వెతికారు. అదేంటంటే ఎన్హైలేషన్ ఆఫ్ కాస్ట్, పూర్తిగా కుల వ్యవస్థను నాశనం చేయడం. 2 గాంధీ గారు. ఈయన ఇన్స్టెడ్ ఆఫ్ పొలిటికల్ సొల్యూషన్ ఈయన రిలీజియస్ సొల్యూషన్ ఇచ్చారు. అంటే మతపరమైనటువంటి ఒక పరిష్కార మార్గం. అదేంటంటే అగ్రకులాల వాళ్ళు నిమ్న కులాల వ్యక్తుల్ని దగ్గరికి చేర్చుకోవాలి అనేటటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య కూడా వాదోపవాదనలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక భిన్నమైనటువంటి వాగ్వాదాలు జరిగాయి, అది వేరే విషయం. అయితే మనకి అసలు ఒరిజినల్గా ఇలా కొన్ని కులాలను వెనకబడినటువంటి కులాలుగా మనం చేయబట్టి, అంటే హిస్టారికల్ పీరియడ్లో, చారిత్రాత్మకంగా బ్రిటిష్ వాళ్ళకన్నా ముందే, బ్రిటిష్ వాళ్ళు వచ్చే సమయానికి వీళ్ళకి ప్రత్యేకంగా కొన్ని ప్రొవిజన్స్, నియమ నిబంధనలు వర్తింప చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి అసలు రిజర్వేషన్స్ అనేది స్టార్ట్ అయింది. సో రిజర్వేషన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు, అంతకు ముందే ఉంది. ఎప్పుడు? విలియం హంటర్, జ్యోతిరావు పూలే పూలే మీ అందరికీ తెలుసు. ఆయన వైఫ్ ఇద్దరిది కూడా మనం జన్మదినం అనేటటువంటిది జరుపుకుంటాం. సో 1882లోనే మొట్టమొదటిసారిగా వెనకబడినటువంటి వర్గాలకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అనేటటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని ప్రస్తావించిన మొట్టమొదటి వ్యక్తులు వీళ్ళిద్దరు, విలియం హంటర్ అలాగే జ్యోతిరావు పూలే.
ముఖ్యంగా వీళ్ళు కాస్ట్ కులాన్ని ప్రాతిపదికగా చేసుకొని రిజర్వేషన్స్ అనేవి ఇవ్వాలి. కులాన్ని ప్రాతిపదికగా చేసుకోవడం ఎందుకు? ఇక్కడ వాళ్ళ ఆదాయం పెంచడానికి కాదు. కుల ప్రాతిపదికనే మనం కులాలలో కొంతమంది వ్యక్తులు గొప్ప వాళ్ళైనా వాళ్ళ ఆ కులంలో పుట్టడం వల్ల వెనకబడినటువంటి కులాలుగా మనం చిత్రీకరిస్తున్నాం. సో ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఈ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది, అంటరానితనం అనేటటువంటిది, అన్టచబిలిటీ, ముఖ్యంగా ఈ అన్టచబిలిటీ అనేటటువంటిది నాశనం అవ్వాలంటే కుల వ్యవస్థ అనేటటువంటిదే కొంత సమూలంగా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని పూర్తిగా మార్చాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఉద్దేశంతో కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ని మొదటగా ప్రస్తావించినటువంటి వ్యక్తులు. దాని తర్వాత మనకి రిజర్వేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఈరోజు మనం చూస్తున్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ మనకు వచ్చింది 1933. 1933లో మనకి ఎందుకు వచ్చింది అంటే, అంతకు మునుపు మనకి రిజర్వేషన్స్ అనేటటువంటివి ఇవ్వాలని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా చాలామంది వ్యక్తులు దీనివల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే కమ్యూనల్ అవార్డు అని దాన్ని ప్రవేశపెట్టింది. కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి? వ్యక్తులు ఎవరెవరైతే వెనకబడినటువంటి కులాల్లో ఉంటారో, అలాగే వివిధ మతాలలో ఉన్నటువంటి వ్యక్తులకి సెపరేట్ ఎలక్టరేట్స్ పెట్టింది. అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నారనుకోండి, ముస్లిం ప్రజాప్రతినిధులు కేవలం ముస్లిమ్సే ఎన్నుకోవాలి, బుద్ధిజంలో ఉన్న ప్రజాప్రతినిధులు కేవలం బుద్ధిస్టులే ఎన్నుకోవాలి, ఎస్సీ తాలూకా ప్రజాప్రతినిధులు కేవలం ఎస్సీలే ఎన్నుకోవాలి. ఇలా రూల్ పెట్టింది. దాన్నే కమ్యూనల్ అవార్డు అంటారు. అయితే ఈ కమ్యూనల్ అవార్డు గాంధీ గారు ఒప్పుకోలేదు. అయితే గాంధీ గారికి అలాగే బిఆర్ అంబేద్కర్ గారికి మధ్య జరిగినటువంటి వాదోపవాదనల తర్వాత, కొన్ని చర్చల తర్వాత పూనా ప్యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఈ పూనా ప్యాక్ట్లో గాంధీ గారు, అంబేద్కర్ గారు ఏం ఒప్పుకున్నారంటే, మనం రిజర్వేషన్ సిస్టమ్ని ప్రవేశపెడదాము, అలాగే ఎలక్షన్ అనేటటువంటిది సెపరేట్ ఎలక్టరేట్స్ వద్దు. అంటే ఎస్సీ వాళ్ళని ఎన్నుకుంటారు, ఓసీ వాళ్ళు ఎన్నుకుంటారు, ఇలా వద్దు. ఇలా పెడితే ఏమవుతుందంటే దేశంలో విభజన అనేటటువంటిది ఎక్కువైపోతుంది. కాబట్టి అందరూ కలిసి ఒకళ్ళని ఎన్నుకోనిద్దాం, కానీ వెనకబడినటువంటి కులాలకి రిజర్వేషన్లు ఇద్దాం. సో ఇది ఒప్పుకుని మన దేశంలో ఈ ఏదైతే పూనా ప్యాక్ట్ ఉందో ఆ పూనా ప్యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ కమ్యూనల్ అవార్డు అంటే మీకు అదే చెప్పాను, సెపరేట్ ప్రొవిజన్స్ ఫర్ ఎలక్టరేట్స్. ముస్లింలకి సెపరేట్ ఎన్నికలు, సెపరేట్ ప్రజాప్రతినిధులు, సిక్కులకి, క్రిస్టియన్లకి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, దళిత్స్కి అంటే వెనకబడినటువంటి అణగారినటువంటి వర్గాలకి అందరికీ సెపరేట్ ఎలక్టరేట్స్ ప్రకటించింది ప్రభుత్వం. దీన్ని ఒప్పుకోకుండా పూనా ప్యాక్ట్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాం. అంటే సింగిల్ హిందూ ఎలక్టరేట్, అంటే అందరికీ ఓటు హక్కు ఉంటుంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ వెనకబడినటువంటి అనాగరిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మనం చెప్పినటువంటి వాటిని కుల ప్రాతిపదికగా మనం రిజర్వేషన్స్ అనేటటువంటివి ఇచ్చాం. అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇనీషియల్లీ రిజర్వేషన్స్ అనేటటువంటివి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చాం. దాని తర్వాత మనం మండల్ కమిషన్ అనేటటువంటి దాన్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. యాక్చువల్గా బీపీ మండల్ ఆయన పేరు మీద ఈ మండల్ కమిషన్ అనేది వచ్చింది. ఈ మండల్ కమిషన్లో మనం ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్, ఎస్సీ ఎస్టీ కాకుండా వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం అనేటటువంటిది మండల్ కమిషన్ 1991లో కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో వచ్చినటువంటి కమిషన్ ఈ మండల్ కమిషన్. అయితే ఈ మండల్ కమిషన్ ఏం చెప్పింది? మండల్ కమిషన్ ఆర్టికల్ 340లో మనకి ఏం చెప్తుందంటే, 341లో మనం షెడ్యూల్ కాస్ట్లు ఇచ్చాము, 342లో షెడ్యూల్ ట్రైబ్స్ ఇచ్చాము. ఇవి కాకుండా వెనకబడినటువంటి వర్గాలు ఇంకేవైనా ప్రభుత్వం కనుక గుర్తిస్తే వాళ్ళకి తగినంత ప్రాధాన్యత ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఇవ్వకపోతే వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించేటటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంది అనేటటువంటిది 340 ఆర్టికల్లో వస్తుంది. ఈ ఆర్టికల్ని ఆధారంగా చేసుకొని మనం 1978 ఏదైతే ఉందో అందులో మనం మండల్ కమిషన్ని నియమించడం జరిగింది. ఈ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటిది, సామాజికంగా అలాగే విద్యాపరంగా వెనకబడినటువంటి వర్గాలను ఈ మండల్ కమిషన్ గుర్తించింది. అందుకే ఈ కమిషన్ పేరు బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అంటారు. అయితే బీపీ మండల్ దానికి హెడ్ కాబట్టి మండల్ కమిషన్ అంటాం. సో ఇప్పుడు ఈ మండల్ కమిషన్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు అనేదాన్ని నిర్వచించి ఏం చేసింది, దేశంలో మొత్తం ఓబీసీలలో 52% ఓబీసీ కులాలు ఉన్నాయి. ఈ 52%కి కనీసం 27% రిజర్వేషన్లు కల్పించండి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా రిజర్వేషన్స్ అనేటటువంటి కల్పించండి అని చెప్పారు. అయితే ఈ 27%లో మళ్ళీ సుప్రీంకోర్టు క్రీమీ లేయర్ అనేటటువంటిది ఒకటి పెట్టింది. అంటే ఒక స్థాయి ఆదాయం ఉన్నటువంటి ఓబీసీ కులాలకు ఈ రిజర్వేషన్ వర్తించదు. అందుకే మీరు చూడండి, మీరు ఓబీసీ అయినా మీ ఫాదర్ ఆర్ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో మీకు రిజర్వేషన్ వర్తించదు. సో అది ఇచ్చినటువంటి అంశం ఇక్కడ.
సో అలాగే ద కమిషన్ హ్యాస్ డెవలప్డ్ 11 ఇండికేటర్స్, 11 సూచీలను ఆధారంగా చేసుకొని పారామీటర్స్ని ఈ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దాని తర్వాత మీరు చూస్తే అపార్ట్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ బ్యాక్వర్డ్ హిందూస్, అంటే హిందువుల్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి వర్గాలే కాకుండా హిందువులు కానటువంటి ఇతర మతాలలో ఉన్నటువంటి వెనకబడినటువంటి వర్గాలను కూడా మండల్ కమిషన్ గుర్తించింది. వాళ్ళని కూడా ఓబీసీ లిస్ట్లో పెట్టారు. అందుకే మీకు చూడండి, కొన్ని చోట్ల ఓసీలో ముస్లిమ్స్ వస్తారు, కొన్ని చోట్ల బీసీలో వస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ బికాస్ ఆఫ్ దిస్. అలాగే మొత్తం మండల్ కమిషన్ ఓబీసీ లిస్ట్ని 3743 కులాలు, దాని తర్వాత బాగా దారుణంగా వెనకబడినటువంటి కులాలు లేదా వర్గాల కింద 2108 కులాలను గుర్తించడం జరిగింది. దీని బేసిస్గానే మనం 27% రిజర్వేషన్లు ఇస్తున్నాం వాళ్ళకి. అలాగే ఇంక్లూజన్ ఆర్ రిమూవల్, ఒకవేళ ఏవైనా కొత్త తెగలను అంటే ట్రైబ్స్ని ఇంక్లూడ్ చేయాలన్నా తీసేయాలన్నా మనకు ఉన్నటువంటి ప్రక్రియ ఏంటి? ఈజీ, ఏం లేదు. మొదట ఏం జరుగుతుందంటే రికమెండేషన్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే ఏంటి? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏ తెగల వారిని ఒక ఎస్సీ లిస్ట్లో ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటుందో లేదా తొలగిద్దామని అనుకుంటుందో ముందుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రికమెండేషన్స్ అనేటటువంటివి ఇవ్వాలి. దీన్ని ఎక్కడ పంపిస్తారు? కేంద్రంలో ఉన్నటువంటి ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్, మనకి అర్జున్ ముందా అనేటటువంటి వ్యక్తి. సో ఈ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్స్ దగ్గరకు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు? వాటిని రివ్యూ చేస్తారు. దీన్ని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అప్రూవల్కి పంపిస్తారు. దీని తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అని మనకు ఒక కమిషన్ ఉంది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఇవన్నీ ఉన్నాయి, మీరు పాలిటీలో చదువుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఈ అప్రూవల్ కూడా వచ్చిన తర్వాత క్యాబినెట్ దగ్గరికి వెళ్తుంది. క్యాబినెట్ ఫైనల్గా సంతకం పెట్టి దాన్ని చట్టంగా మార్చిన తర్వాత ఒక ఎస్టీని లిస్ట్లో ఇంక్లూడ్ చేయడము లేదా ఎక్స్క్లూడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ప్రక్రియని మనం ఫాలో అయ్యే ఇప్పుడు ఈ 4 తెగలను కూడా ఇందులో జాయిన్ చేయడం జరిగింది. అలాగే దీని క్రైటీరియా ఏంటి అంటే, ఒకళ్ళు ఎస్టీగా పరిగణించబడి ఎస్టీ లిస్ట్లో వేయాలంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి క్రైటీరియా ఏంటి? ముందు ఎథ్నోలాజికల్ ట్రైట్స్, ఎథ్నోలాజికల్ అంటే ఎథ్నిసిటీ అని ఉంటుంది. వాళ్ళు తెగ జాతి వాళ్ళు అన్నట్టు వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే ఆ తెగ జాతి వాళ్ళు అంటే ఈ కొండ ప్రాంతంలో నివసిస్తారు, వాళ్ళ జీవన స్థాయి ఎలా ఉంటుంది, వాళ్ళ తాలూకా ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇలా ఎథ్నిసిటీ అనేది ఉండాలి కామన్గా. ట్రెడిషనల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సాంప్రదాయ పద్ధతులు కొన్ని ఉంటాయి వాళ్ళకి. సో ఇలాంటి కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉండాలి. అంటే మీరు ఇప్పుడు చూడండి, మన రాష్ట్రంలో తెలంగాణలో లంబాడీస్ అని ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అనేటటువంటిది వాళ్ళకే ఉంటుంది, అది ఇండియాలో ఇంకెవరికే ఉండదు. అంటే ఇప్పుడు అనట్లేదు నేను, ఓల్డ్ వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గాజులు ఉంటాయి వాళ్ళకి. సో అలా రకరకాలు ఉంటాయి, రకరకాల కలర్స్తో ఉన్నటువంటి కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి. సో అవన్నీ ఈ ట్రెడిషనల్ క్యారెక్టరిస్టిక్స్. వాళ్ళ మ్యారేజెస్ ఒక ట్రెడిషన్లో జరుగుతాయి. సో అట్లా వాళ్ళ లాంగ్వేజ్ వేరు ఉంటుంది, లిఖితపూర్వకంగా ఉండదు కానీ వాగ్ రూపంలో ఉంటుంది అట్లా. అలాగే డిస్టింక్టివ్ కల్చర్, వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి వేరుగా ఉంటుంది. ఇవి చూడండి, ఇవన్నీ చాలా గొప్ప సంస్కృతులు యాక్చువల్గా. తెగలు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ప్రకృతితో చాలా దగ్గరగా జీవించే వ్యక్తులు. వాళ్ళని ఏదో మనం వెనకబడిన వర్గాలు అంటాం, అసలు నాకు ఆ కాన్సెప్టే అర్థం కాదు. తెగలు అంటే ఎవరు? ప్రకృతితో చాలా దగ్గరగా జీవించే వ్యక్తులు. వాళ్ళు వెనకబడిన వాళ్ళు ఎట్లా అవుతారు? వెనకబడిన వాళ్ళు అంటే ఎవరు? ఏసీ లేకపోతే బ్రతకకుండా, కారు లేకపోతే కాళ్ళు నొప్పి వచ్చేసి, ఏమన్నా తింటే అరగకుండా ఉన్న వాళ్ళు బ్రతకడం చేతకాని వాళ్ళు. సో తెగలు అనేటటువంటి వాళ్ళు అసలు ప్రకృతితో ఎలా మమేకమై బతకాలని నేర్చుకున్న గొప్ప వ్యక్తులు. సో వాళ్ళు వెనకబడిన వర్గాలంటే నాకు అర్థం కాదు. సరే, జాగ్రఫికల్ ఐసోలేషన్ అంటే భౌగోళికంగా కూడా వీళ్ళు మెయిన్ ల్యాండ్ ఆఫ్ సొసైటీ కన్నా కొంచెం దూరంగా బ్రతుకుతారు. అంటే ప్రకృతితో కలిసి జీవించడం, అడవుల్లో జీవించడం, ఇవన్నీ కూడా. మన రాష్ట్రంలో గోండ్ ట్రైబ్ లేదు అట్లా. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. అలాగే బ్యాక్వర్డ్నెస్, ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు. అది యాక్చువల్గా ఏంటంటే ఆదాయంలో పోలిస్తే వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉండాలి. స్పిరిచువల్గా వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. అఫీషియల్ స్టాటిస్టిక్స్ ప్రకారం కనుక మీరు చూస్తే 2011 సెన్సస్ ప్రకారం మనకి 705 ఎథ్నిక్ గ్రూప్స్ మనకి దే ఆర్ లిస్టెడ్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండర్ ఆర్టికల్ 342. ఆర్టికల్ 342 ప్రకారం 705 తెగల జాతుల్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్లో వేసాం అకార్డింగ్ టు 2011 స్టాటిస్టిక్స్. వాళ్ళు మొత్తం కలుపుకుంటే 10 కోట్ల మంది ఉంటారు ఇండియాలో. దాదాపుగా 11% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ రూరల్ ఇండియాలో మొత్తం పాపులేషన్ చూసుకుంటే 8.6% ఉంటారు. ఈ స్టాటిస్టిక్స్ మీకు ప్రతి చోట కూడా పనికి వస్తాయి. అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో తెగలకు సంబంధించి ఏదో ఇచ్చాను చూడండి. తారు ట్రైబ్స్, ఇరులా చెంచు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది,
ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది మీకు అది. గరాసియా ట్రైబ్స్, గోవా, గడ్డి ట్రైబ్స్, వీళ్ళు ఈ రాష్ట్రాల్లో ఉన్నారా లేదా? మీరు ఆన్సర్ చెప్పండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి క్లాస్లో చూడండి. This video is brought to you by AKSIAS.